ఓకే గైస్, హరిహర వీరమల్లు ట్రైలర్ ఆల్రెడీ మనం లైవ్ లో రియాక్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడు మనం రామాయణం అనౌన్స్మెంట్ టీజర్ రియాక్షన్ అనుకుంటా ఇది రామాయణది. సో ఈ రెండింటికి కూడా మనం రియాక్ట్ అయిపోదాం. ఇందులో నేను లాంగ్ వీడియోగా అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పటివరకు షార్ట్స్ లో అప్లోడ్ చేశాను, బట్ హరిహర వీరమల్లు అండ్ రామాయణ ఇంట్రొడక్షన్ టీజర్ రెండు కూడా 3 minutes పైనే ఉన్నాయి. షార్ట్స్ డ్యూరేషన్ 3 minutes. సో నేను ఇట్స్ ఇంపాసిబుల్ నా రియాక్షన్ అందులో పెట్టడానికి. సో అందుకని ఈ ఫుల్ లెంత్ వీడియో పెట్టబోతున్నాను ఫస్ట్ టైం, ఒక రియాక్షన్ వీడియోని. సో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం రామాయణం దానికి రియాక్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఓకే, లెట్ సెట్ గో. Since the existence of time, the eternity rules the three worlds. Trinity, sorry, Brahma, God who creates. Wow, yeah, the detailing. Vishnu, God who protects. And Shiva, God who destroys. Yeah, the detailing. But in their creation, whoa, man, those shots are amazing. Part 1 2026 Diwali అండ్ పార్ట్ 2 2027 దివాలి. సో 2 parts లో రాబోతుంది. అండ్ రెండు దివాళీకి వస్తున్నాయి, ఒక 26కి, ఇంకోటి 27కి. అండ్ దోస్ ఆర్ అ గ్రేట్ విజువల్. ఆది పురుష్ లాంటి ఒక కళాఖండం ఇచ్చింది మనకి బాలీవుడ్. బట్ ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు రామాయణ తీసుకురాబోతున్నారు. అండ్ గైస్, ట్రస్ట్ మీ, దోస్ విజువల్స్ ఆర్ రియలీ గుడ్. చూడాలి. మనకి చూపించిన చాలా తక్కువ, వెరీ తక్కువ ఫుటేజ్ చూపించారు. అండ్ మోస్ట్లీ మనకి ఈ యష్ రావణ అండ్ రణబీర్ కపూర్ రామ్మ అండ్ సాయి పల్లవి సీత, ఈ క్యారెక్టర్స్ గురించి మనకు తెలుసు. అండ్ కొన్ని మిగతా క్యారెక్టర్స్ కూడా రివీల్ చేశారు. సన్నీ డియోల్ హనుమాన్ అంట. సో యానిమేషన్, మోస్ట్లీ యానిమేషన్ ఉంది. బట్ నాకు ఒకటి అర్థం కాదు, ఈ బాలీవుడ్ వాళ్ళకి ఈ పాప్ డప్ కలర్స్ ఫ్యాంటసీ ఏంటో, ఈ ఆ పాప్ కొంచెం కలర్ బాగా పాపప్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ యానిమేషన్ లుక్స్ రియలీ గుడ్. అండ్ చూపించిన ఫుటేజ్ కూడా చాలా తక్కువ ఫుటేజ్ అన్నా కూడా దట్ ఈస్ ఆల్సో లుకింగ్ ప్రామిసింగ్. అండ్ నితీష్ తివారీ, మనకు తెలుసు దంగల్ కానీ చిచ్చోరే కానీ మూవీస్ ఏ రేంజ్ లో ఉంటాయో. బట్ ఇలాంటి సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ మచ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. ఐ థింక్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్. అండ్ నేను కోరుకుంటున్నాను అంటే ఈ సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. బికాస్ రామాయణ స్టోరీని ఆదిపురుషులో ఏం చేశారంటే అది చేశారు భయ్య. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు రామాయణమే కాదు అది, ఒక ఫ్యాన్ ఫిక్షన్ రాసి పాడేశారు. దానికి రామాయణం అని చెప్పి దానికి మళ్ళీ హనుమంతుడికి సీట్ ఉంచమని చెప్పి చాలా డ్రామాలు చేశారు ఆ టైంలో. బట్ ఈ సినిమా అలా అనిపించట్లేదు. ఇది ఆల్రెడీ ఆ సినిమాతో దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఈసారి ఇంకా జాగ్రత్తగా తీస్తారు ఈ సినిమా. హోప్ ఈ సినిమా రామాయణాన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి బాగా చూపిస్తుందని. అండ్ 2 parts లో వస్తుంది కాబట్టి రాముడు చిన్నతనం నుంచి మొత్తం స్టోరీ కవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. లెట్స్ సీ ఏమవుతుందో. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేను లైవ్ లో రియాక్ట్ అయిన హరిహర వీరమల్లు ట్రైలర్ ని ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే గైస్, హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వబోతున్నాం. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో ట్రైలర్ అనేది. ఓకే, లెట్స్ సెట్ గో. చార్జ్ తీసుకున్నారు, అర్థమవుతుంది. సో లెట్స్ సీ, మళ్ళీ ఇంకోసారి చూస్తాం ట్రైలర్. జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? స్వార్డ్ ఆఫ్ ఫియర్. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. ఈ పవర్ స్టార్ దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. మెగా సూర్య ప్రొడక్షన్స్. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులులు వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఇది ఎగరవా, ఇది పవర్ ప్లాంట్స్ వచ్చిన. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట.
నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే నువ్వు మా వెర్రివిస్తున్న మావయ్యవు కదూ. కీరవాణి హిస్టరీ వాజ్ రిటన్ ఇన్ బ్లడ్. సో పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ముఘల్ రూల్ మీద ఉండబోతుంది సినిమా అని క్లియర్గా అర్థమవుతుంది. సో ముఘల్స్ ఉన్నప్పుడు ఈ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్, హిందువుల్ని ముస్లిమ్స్ కన్వర్ట్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉంటుంది. దాని మీద బేస్ చేసుకొని వస్తుంది సినిమా ఇది. మేబీ నార్త్లో ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవ్వచ్చు ఆడియన్స్కి. వాడారుగా గాంధీ వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది. ఒకసారి హిందీలో చూద్దాం, హిందీలో ఎలా ఉంది కదా. అన్న ఇదేదో హిందూ ముస్లిం గొడవలా ఉంది అనుకున్నా, అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తారనుకున్నా. యా ఆబ్వియస్లీ అది, ఎందుకంటే ముఘల్ రూల్ అనేసరికి ఆటోమేటిక్గా హిందూ ముస్లిం అనేది వెరీ కామన్, అది కొత్త విషయం ఏం కాదు. ఫస్ట్ నుంచి అది వెరీ క్లియర్లీ రిటర్న్ రూల్ పాయింట్. అది మన చావా చూసుకున్న సేమ్ పాయింట్ మీద ఉంటుంది. బికాస్ ఆ పర్టికులర్ టైంలో ముఘల్స్ వర్ టూ ఏంటి ముఘల్స్ మెయిన్ టార్గెట్ అది. మొత్తం ప్రపంచం అంతా కూడా ముస్లిం ఆ మతాన్ని స్ప్రెడ్ చేయాలనేది. అండ్ యా ఈ సినిమా కూడా ఆ పాయింట్ మీద ఉంది, హిందూ వర్సెస్ ముస్లిం అనేది. బట్ మోర్ ఓవర్ హిందూ వర్సెస్ ముస్లిం అన్నాం కన్నా ముఘల్స్ రూల్కి అగెనెస్ట్గానే ఉంటుంది. ఎందుకంటే చాలా కూడా విషయం చాలా క్లియర్గా చూపించారు మనకి. వెరాజ్ మన ఛత్రపతి శివాజీ గారు కానీ ఆయన కొడుకు కానీ చేసింది, సంభాజీ మహారాజు గారు కానీ వాళ్ళు పోరాటం చేసింది ముఘల్స్ రూల్కి ఎగ్నెస్ట్గా, ముస్లిం మతానికి ఎగ్నెస్ట్గా కాదు. అండ్ నాకు తెలిసి ఈ సినిమాలో కూడా ఆ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు. బికాస్ హీ రెస్పెక్ట్స్ అదర్ రిలీజన్ కాబట్టి. హిందూ వర్సెస్ ముస్లిమ్స్లా కాకుండా ఇండియన్స్ వర్సెస్ ముఘల్స్ అన్నట్టుగానే ఎస్టాబ్లిష్ చూపిస్తారు సినిమాని. నాకు ఆ విషయం నాకైతే అలా అనిపిస్తుంది. బికాస్ చావా కూడా సేమ్ పాయింట్ మీద రన్ అవుతుంది సినిమా మొత్తం. ఆ టైంలో హిందువులు చేసినవి ఎవరు చూపించారు ఏంటన్నా, ఎప్పుడు మంచిగా చూపించాలనుకుంటారు కానీ చేసినవి చూపించరా. యా తప్పులు అనే వాళ్ళు హిందూ ముస్లిం కదా, అందరూ తప్పులు చేశారు. చేతిలో పవర్ ఉంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు, అది వెరీ కామన్ విషయం. అండ్ ఆబ్వియస్లీ వాటి మీద కూడా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు. తమిళనాడు పోతే మొత్తం సినిమాలన్నీ వాటి మీదే ఉంటాయి. సో వాటి గురించి ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు చూపించుకోవడం చూస్తారు. సో వచ్చేసరికి పెద్ద హీరోలు ఎక్కువ ఈ పాయింట్ మీద ఎక్కువ చేస్తున్నారు, అంతే డిఫరెన్స్. మీరు చూసుకుంటే తమిళనాడు వెళ్ళి చూసుకున్నామంటే మోస్ట్లీ అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ వాటి మీద ఎక్కువ సినిమాలు నడుస్తూ ఉంటాయి. అప్రెస్డ్ క్యాస్ట్ వాళ్ళు అగెనెస్ట్ హయ్యర్ అప్పర్ క్యాస్ట్ అనేది మనకు చాలా క్లియర్గా చూపిస్తుంటారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు చూపిస్తారు, వీళ్ళ పర్స్పెక్టివ్ వీళ్ళు చూపిస్తారు. మనం ఎవరి పర్స్పెక్టివ్ రైట్ అనేది మనం స్టాండ్ తీసుకోవడం కన్నా న్యూట్రల్గా ఉండడం అనేది వెరీ బెటర్ చాయిస్ నన్ను అడిగితే. సో గైస్ ఓకే, ఫస్ట్ అయితే ట్రైలర్ రియాక్షన్ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకే గైస్, ఇది నా ట్రైలర్ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్. ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాస్ లుకింగ్ గుడ్. సో సినిమా ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. నాకు తెలిసి సినిమా యావరేజ్ టాక్ వచ్చినా గట్టిగానే ఆడేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి. బట్ సినిమా బాగుండి మంచి టాక్ రావాలని కోరుకుందాం, సినిమా మంచిగా హిట్ అవుతామని కోరుకుందాం. ఓకే, అది రామాయణ అండ్ హరిహర వీరమల్ల మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్. ఈ మూవీస్ మీకు ఎలా అయితే అనిపించాయో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోస్ ట్రైలర్స్ అండ్ ఈ ఇంటరాక్షన్ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. హరిహర వీరమల్ల మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సినిమా ఏంటి, ఆ పొజిషన్ ఏంటి, ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, అండ్ రామాయణ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా చూపిస్తారని మీరు అనుకుంటున్నారు, ఆ విషయాన్ని కూడా నాకు క్లియర్గా చెప్పండి. నాకు తెలిసి డెఫినెట్గా రామాయణ అండ్ హరిహర వీరమల్ల రెండు కూడా బాగుండాలని కోరుకుంటాను.
ఓకే ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మీట్ సైనింగ్ ఆఫ్. బాయ్.